ఇప్పటికే 100 సార్లు అడిగా నా బర్త్డేకైనా బంగారు చైన్ తీస్తారా లేదా? ఇప్పటికిప్పుడు బంగారం చైన్ అంటే ఎక్కడి నుంచి వస్తది? ఛా, నాకంటే ఆ పక్కింటిదే మేలు. కనీసం వాళ్ళ ఆయన దాన్ని సంతోషంగానే చూసుకున్నాడు. కనీసం షాపింగ్ కన్నా తీసుకెళ్ళండి. డబ్బులు లేవంటే అర్థం కావట్లేదు నీకు. ఛా, నాకంటే ఆ పక్కింటిదే మేలు. కనీసం వాళ్ళ ఆయన దాన్ని సంతోషంగానే చూసుకున్నాడు. మాట్లాడితే పక్కింటోడు చూసి వస్తావు, ఎట చూసుకుంటున్నాడు. ఈ రోజు ఆడో నేను తేలిపోవాలి. చీర తీస్తావా లేదా? డబ్బులు లేవే. మన పక్కింటిదే మేలు. కనీసం వాళ్ళ ఆయన సంతోషంగా అయినా చూసుకుంటాడు. అబ్బో, మన ఇంట్లోనే అనుకున్నామే, అన్ని ఇంట్లో ఇదే పరిస్థితి. చూసారా ఎంత సంతోషంగా ఉన్నారు? అవునవును, సంతోషంగా ఉన్నారు. మరి నాకు చీర తీసిస్తలేవే, ఒకటే చీర కాస్త కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించేది ఏముండదు. ఇంకేం ఆలోచించాలి? నేను బాగున్నంత వరకు అంతా ఓకేనే, కానీ నాకేమన్నా అయితేనే నీ పరిస్థితి, మన పిల్లల పరిస్థితి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. సరే అలా అనకండి. ఇప్పుడు ఏమైందని? ఏది మనకు చెప్పిరాదు కదే, అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. టర్మ్ ఇన్సూరెన్సా? అవునండి, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏంట్రా వీడు గోల ప్రతిసారి అనుకున్నా గానీ పర్లేదండి, మళ్ళీ